ప్రభు మీతో ముందునుగాక. నీ ఆత్మతో ముందునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయం పవిత్ర వచనములు 35 నుంచి 42 వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా ఆ సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అది విని ఆ ఇద్దరి శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, మీరేమి వెతుకుచున్నారు అని అడిగెను. రబ్బీ అనగా బోధకుడని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సోదరుడకు సీమోనును కనుగొని, మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయా అనగా క్రీస్తు అభిషిక్తుడని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా, యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడగు సీమోనువు, నీవు కేఫా అని పిలవబడుదువు అనెను. కేఫా అనగా రాయని అర్థము. ఇది ప్రభుని సువిశేషము. ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా స్తోత్రం, మరియతనయుడా వందనం, మరియతనయుడా, మరియతనయుడా స్తోత్రం, మరియతనయుడా స్తోత్రం, రాజాది రాజా వందనం, రాజాది రాజా వందనం, రాజాది రాజా స్తోత్రం, రాజాది రాజా స్తోత్రం, రాజాది రాజా ఆరాధన. రాజాది రాజా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నా ప్రియ దైవ ప్రజలారా, ప్రతి మనిషి తన జీవితము గురించి అనేక కలలు కంటూ ఉంటాడు. ఏదో చెయ్యాలని, ఎంతో సాధించాలని, ప్రతి ఒక్కటి తనకే కావాలి అంటూ ఊహించుకుంటాడు. ఇలా ఊహించుకున్న సందర్భంలో అన్నీ కూడా తాను అనుకున్న విధముగా జరగనప్పుడు ఎంతో బాధపడి కృంగిపోతారు, కృషించిపోతారు, చివరికి జీర్ణించుకోలేరు. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఆలోచించినది జీవితము కాదు. జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది. భీకరముగా పోరాడాలి. జీవితం అనేది ఒక వాగ్దానం వంటిది. ఎప్పటికైనా నిలబెట్టుకోవాలి. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. కాబట్టి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలి. వీటన్నిటికంటే జీవితం అనేది ఒక దైవ పిలుపు. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ విధంగా అంటున్నారు, నిరాడంబరమైన ఈ సృష్టిలో నేను ఏమీ కోరకుండానే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం జీవితం. ఆ జీవితం ప్రభునికే అంకితం అన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిగెత్తే కాలముతో పరిగెడుతున్న వారికి, ఈ లోకపు వ్యామోహములో చిక్కి నశిస్తున్న వారికి, గమ్యము లేక బ్రతుకు బండిని సాగిస్తున్న వారందరినీ ఈనాడు క్రీస్తు భగవానుడు వచ్చి చూడుడు, కమ్ అండ్ సీ అనే వాక్కు ద్వారా ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశమై ఈనాటి సువిశేష పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే, యోహాను శుభవార్త 1వ అధ్యాయములో ప్రభు అదేవిధంగా యోహాను తన యొక్క శిష్యుల మధ్య జరిగిన సంఘటన ద్వారా యోహానుతో ఉన్నటువంటి శిష్యులు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా అనుసరించడానికి వెళ్ళారో మనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. పునీత యోహాను గారు ఇక్కడ సువిశేషపట్నంలో పొందబరిచిన ఈ యొక్క సంఘటనలో బాప్తిస్మ యోహాను గారు అటుగా వెళ్ళుచున్నటువంటి క్రీస్తు ప్రభువును చూపి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్న ఆ మరుక్షణమే తన దగ్గర ఉన్నటువంటి 2 శిష్యులు కూడా బాప్తిస్మ యోహానును విడిచిపెట్టి క్రీస్తును అనుసరిస్తున్నారు. క్రీస్తును అనుసరిస్తున్నారని ఈ 2 కూడా క్రీస్తు భగవానుడు చూసి, మీకేమి కావాలి అని అడిగిన వెంటనే వారు అడిగినటువంటి సమాధానం లేదా ప్రశ్న, వారికి కావలసిన సమాధానము ఏంటంటే, బోధకుడా, నీవెక్కడ నివసిస్తున్నావు, నువ్వెక్కడ ఉంటున్నావు అని అడిగినప్పుడు చక్కని సమాధానము క్రీస్తు ప్రభు ఇచ్చినారు. అదేంటంటే, కమ్ అండ్ సీ,
వచ్చు చూడుడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సెమినరీలో ఉంటాయి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు మీరు అందరూ అనుకోవచ్చు, వచ్చు చూడుడు అని క్రీస్తు ప్రభు ఏ విధంగా చెప్పగలరు? మీ మధ్యలో ఒక సందేహం మెదలవచ్చును. ఎందుకంటే ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నారు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తల దాచుకున్నకైనను చోటు లేదు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వీరిరువును కూడా నా దగ్గరికి రండి, వచ్చు చూడుడు, కమ్ అండ్ సీ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఏ విధంగా చెప్పగలరు? ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం పూర్తిగా గమనించినట్లయితే ఈ యొక్క వాక్యములో క్రీస్తు ప్రభువుడు వాళ్ళని వచ్చు చూడుడు అనే వాక్యానికి లేదా పదానికి అర్థం ఏంటంటే, ప్రభు తన ప్రేమను వారికి నిరంతరం, ప్రభు యొక్క ప్రేమను వారు నిరంతరము చవిచూచి అనుభవించడానికి హృదయపూర్వకముగా క్రీస్తు భగవానుడు వారిని తనలోనికి ఆహ్వానించడం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ విధంగా క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించాడు. కాబట్టే వారు క్రీస్తు ప్రభువుతో ఆ రోజు గడిపిన తర్వాత ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ప్రేమను పొందిన వెంటనే వారు వేరే సోదరుల దగ్గరికి వెళ్ళి మేము మెస్సాయాను కనుగొన్నాం అని చెప్పి వెంటనే వారిని తీసుకొచ్చారు. ఈ యొక్క ఇరువురు శిష్యులు కూడా క్రీస్తు ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఎలాంటి బట్టలను ధరిస్తున్నారు, ఎలాంటి భోజనాన్ని భుజిస్తున్నారు, ఎలాంటి భవనంలో నివసిస్తున్నారు అని వారు రాలే. క్రీస్తు ప్రభు యొక్క అనుభూతిని పొందడానికి వాళ్ళు వచ్చారు. క్రీస్తు అనుభూతిని పొందిన తర్వాత ఆ అనుభూతిని వేరే సోదరులతో పంచడం మాత్రమే కాదు, వారిని కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి మరో సంఘటన ఈరోజు మొదటి పట్టణంలో కూడా చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో చిరు ప్రాయములో ఉన్నటువంటి సమూయేలును యావే ప్రభు పిలవడం చూస్తూ ఉన్నాం. యావే ప్రభు సమూయేలును పేరు పెట్టి 3 సార్లు పిలిచినప్పుడు పిలిచినది ఎవరో, ఆ స్వరం ఏంటో చిన్నగా ఉన్నటువంటి యొక్క చిన్నవాడైనటువంటి సమూయేలుకి తెలియదు. ప్రభు పిలిచిన ప్రతిసారి కూడా తన గురువు గారైన ఏలీ గారు పిలుస్తున్నారని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పదే పదే అదే మాటలు వినటం ద్వారా ముందుగా గుర్తించినప్పటికి కూడా ఏలీ చివరికి ఇది దేవుని యొక్క పిలుపు అని గుర్తించి బాలుడైనటువంటి సమూయేలుకి ఈ విధంగా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఎవరైనా పిలిచినట్లయితే నీవు చెప్పవలసిన మాటలు ఇవి, చిత్తము ప్రభు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పిన వెంటనే 10వ వచనంలో మనమందరం కూడా చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకున్నటువంటి సమూయేలు వెంటనే ఏమన్నారంటే, ఆనతిము ప్రభు నీ దాసుడు ఆలకించున్నాడు, స్పీక్ లౌడ్ యువర్ సర్వెంట్ ఈజ్ లిసనింగ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క పిలుపును అనుభూతిని పొందినటువంటి ఏలీ ప్రవక్త ఆ అనుభూతిని చిరుప్రాయములో ఉన్నటువంటి సమూయేలుకు కూడా పంచిపెట్టి ఉన్నారు. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, పిలుపులో మాధుర్యం ఉన్నది, ఆ పిలుపులో ఒక అంతరార్థం ఉన్నది. ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ప్రేమను పొందిన మనమందరం కూడా మన యొక్క దైనందిక జీవితంలో కూడా దాన్ని చూపించాలి. మీ అందరికీ కూడా తెలుసు, చాలామందికి పునీత అగస్టిన్ గారు తిరుసభ చరిత్రలోనే చాలా చెప్పుకోదగినటువంటి వ్యక్తి, గొప్ప పునీతులు, వేద పండితులు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్. అయితే తాను క్రీస్తు ఎవరో అని తెలుసుకున్న తర్వాత తన పాపపు జీవితాన్ని పాతిపెట్టి ఒక నూతన వ్యక్తిగా మారడం జరిగి ఉన్నది. చివరికి తాను ఈ విధంగా అంటున్నారు, ఓ దేవా, నిన్ను చేరేంత వరకు నా ఆత్మకు ప్రశాంతత లేదు. మై హార్ట్ ఈజ్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్ ఇన్ ది మై లార్డ్. ఓ దేవా, నిన్ను చేరేంత వరకు
నా ఆత్మకు ప్రశాంతత లేదు అని పలికి ఉన్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చవిచూచి అనుభవించిన ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా పునీత అగస్తీని వారి వలె ఖచ్చితంగా మాటలు పలకాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనంలో ఇర్మియా ప్రవక్త అంటున్నారు ఈ విధంగా, నేను బాలుడను అని తన యొక్క బలహీనతను ఒప్పుకున్న సందర్భములో దేవుడు బలహీనుడైనటువంటి ఇర్మియాను ఎన్నుకొని బలవంతునిగా తీర్చిదిద్దాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునికి కావలసినది అర్హత కాదు. ఏం కావాలి? అర్పణ. దేవునికి కావలసినది అర్పణ, నీ యొక్క అర్హతలు కాదు. అందుకనే 1 కొరింథీయులకు రాసిన లేఖలో ప్రభు ఈ విధంగా అంటున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనములో క్రీస్తు ప్రభు చాలా చక్కగా వాక్యము ద్వారా అర్హత కావాలా లేకపోతే అర్పణ కావాలా అని చక్కగా మనకి వర్ణించినారు. వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని పరిగణించబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వివేకవంతులు, గొప్పవారు అని అనుకున్న వారందరూ కూడా సిగ్గుపడేటట్లు లోకముచే అవివేకులుగా, ఎందుకు పనికి మాని వారిగా చూసిన వ్యక్తులను దేవాతి దేవుడు ఎన్నుకుంటాడని ఈరోజు వాక్యం మనందరూ కూడా బోధిస్తూ ఉన్నది. చూడండి, పాత నిబంధనలు చూస్తున్నాం. అబ్రహాం వృద్ధుడు, మోషే నతివాడు, మరి అదేవిధంగా యోనా తాగుబోతే, ఇలా చాలామంది ఉన్నారు బైబిల్లో చూసినట్లయితే. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు వీరందరినీ కూడా ప్రభు ఎన్నుకునేది వారి యొక్క అర్హతను కాదు, వారి యొక్క అంతస్తును కాదు, వారి యొక్క అర్పణ దేవునికి కావాలి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాలు కూడా దేవునికే పూర్తిగా అర్పించినప్పుడే మనకి కూడా ధన్యత లభిస్తూ ఉన్నది. కొందరు తోటలోని గులాబీ పువ్వులను తెంచుకున్న తర్వాత జడలో పెట్టుకున్న తర్వాత ఆనందాన్ని పొందుతారు. కొంతమంది దేవునికి అర్పిస్తారు, వారికి కూడా ఆనందం వస్తుంది. జడలో పెట్టుకోవడం మంచిదే, కాళ్ళ కింద తొక్కేయట్లేదు కదా, మంచిదే జడలో పెట్టుకొని. కానీ దేవునికి సమర్పించడం అనేది మరెంతో గొప్పది. ఒక యువతి లేదా యువకుడు తన యొక్క జీవితాన్ని వేరే వ్యక్తికి సమర్పించడం అనేది మంచిది. కాకపోతే దేవునికి సమర్పించడం అనేది యోగ్యమైనది, ధన్యమైనది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో దేవుడు పిలుపునిస్తూ ఉన్నారు. మరి ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపును పొందుతూ ఉన్నారు. మనమందరం కూడా దివ్య సంస్కారాల ద్వారా దేవుని యొక్క పిలుపును అందుకున్నాం. మరి అదేవిధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన లేఖలో కూడా ప్రభు అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పిలుపును అందుకున్నారని. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనము 11లో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనం 11, మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను సంఘాభివృద్ధికై పాటుపడుటకు దైవ ప్రజలను అందరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు అనర్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పిలుపు కేవలం గురువులు మఠకంజలు మాత్రమే కాదు,
ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు మీ జీవిత అంతస్తును బట్టి. కాబట్టి దానికి ప్రకారంగా మీ అందరూ కూడా జీవించాలి, దానికి ప్రకారం మీ అందరూ కూడా దేవునికి జవాబు చెప్పాలి. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాక్యం మనందరం కూడా ఈ యొక్క క్రైస్తవ జీవితం ఇతరులకు లేదా ఇతరులకు సేవ చేయటంలోను, ప్రేమను పంచుటలోను, క్షమించుటలోను ఎంతవరకు మనం వినియోగించుకున్నామనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక పువ్వు వికసిస్తూ చెబుతుందంట, ఉండేది 3 రోజులైనా అందరి మనస్సులో నిలవాలని. మరి అదేవిధంగా ఆకు రాలుతూ చెప్తుందంట, ఉన్న కొద్ది రోజులైనా 10 మందికి ఔషధంగా మారాలని. మరి అదేవిధంగా వర్షం వర్షిస్తూ చెప్తూ ఉన్నది, నీ జీవితం ఎంతో మందికి సహాయపడాలని. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క జీవితం అనేది ఈ యొక్క దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు. ఆనాడు క్రీస్తు ప్రభు వారినే కాదు, ఈనాడు వాక్యము ద్వారా మనందరినీ కూడా వచ్చి చూడు అనే మాట ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో చూస్తున్న 11వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని వస్తాం. మీకు విశ్రాంతిని వసగదని. వేదనలతో, శోధనలతో, రోగాలతో, అశాంతితో, అవమానాలతో బతుకుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తుండగా ఆ ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి దైవ ప్రేమను అనుసరించి, అదేవిధంగా దైవ ప్రేమను అనుభవించి ఆ యొక్క అనుభూతిని నలుగురికి కూడా పంచుతూ ఆ యొక్క దేవుని యొక్క కృపావరాలను హేరాళముగా మన యొక్క అనుదిన జీవితంలో పొందడానికి ప్రయత్నించుదాం.